డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన కేశరాజగుంటలో మెడికల్ క్యాంప్ అనుకున్నాము. కానీ తుఫాన్ కారణంగా అది క్యాన్సిల్ చేసుకొని ఆయనకి నివాళులు అర్పించడానికి ఇదే స్థానానికి వచ్చి మళ్ళీ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది.
పునీత్ రాజ్ కుమార్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన కేశరాజగుంటలో మెడికల్ క్యాంప్ అనుకున్నాము. కానీ తుఫాన్ కారణంగా అది క్యాన్సిల్ చేసుకొని ఆయనకి నివాళులు అర్పించడానికి ఇదే స్థానానికి వచ్చి మళ్ళీ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అయితే పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన చాలా సర్వీస్ చేశారండి. అంటే ఆయన పుట్టింది కర్ణాటకనే, కానీ ఆయన సర్వీసెస్ మాత్రం కూడా ఇండియా లెవెల్లో ఆయన చేసిన సర్వీసెస్ అనేది గుర్తింపు పొందింది. ఆయన 45 ఉచిత పాఠశాలలు కానీ, 16 వృద్ధాశ్రమాలు కానీ, 19 గోశాలలు కానీ, ఒక 1800 మంది పిల్లల్ని తన దత్త తీసుకొని చదివించడం కానీ, తను చనిపోయిన తర్వాత కూడా తన 2 కళ్ళు దానం చేసి నిజమైన మానవతామూర్తిగా గుర్తింపు అనేది పొందడం జరిగింది. అందుకని ఆయన్ని కర్ణాటకలో పుట్టినప్పటికీ ఇండియన్ హీరోగా మేము ఆయన అందరినీ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని, నేను గత 5 సంవత్సరాల నుంచి ఆయన పుట్టినరోజును కానీ, చనిపోయిన రోజును కానీ, మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు, వృద్ధాశ్రమాలకి మనం కొన్ని డొనేషన్ చేయడం కానీ, అలాగే అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క ఫ్రెండ్స్ మరియు నా తోటి స్నేహితులు, బంధువులు వీళ్ళందరి ద్వారా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు కేశరాజగుంట మన ప్రథమ చికిత్సా కేంద్రం మా ఫ్రెండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ జేసీఐ ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు గారు, అలాగే కపిల్ డిస్ మేనేజర్ శ్రీనివాసరావు గారు, భూపతి రమేష్ గారు, ఆయన కూడా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా భూపతి రమేష్ పాల్గొంటూ ఉంటారు. అలాగే మా శుభాని మన ఈ కార్యక్రమాల్లో కూడా మనోడు కూడా తరచుగా పాల్గొంటూ ఉంటారు. అలాగే మా ఫ్రెండ్ మెయిన్ ప్రథమ చికిత్సా కేంద్రం ఉంటుంది. ఈ స్థానంలో మేము మెడికల్ క్యాంప్ అనుకున్నాము. నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా బర్త్డే రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి కేశరాజగుంట, బలరాం కాలనీ, మన భరత్ నగర్ ఈ కాలనీ మొత్తానికి కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేస్తామని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ, పునీత్ రాజ్ కుమార్ గారికి ఆయనకి మేము చనిపోయాడని అనట్లేదు, ఆయన ప్రజల గుండెల్లో ఎప్పుడు నిలిచే ఉంటారు. ఆయన ఆదర్శంగా తీసుకొని మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మేము బతికున్నంత వరకు కూడా నా సొంత అన్న, నా సొంత తండ్రిలాగా భావించి ఆయనకి ప్రతి పుట్టినరోజు కానీ, ప్రతి వర్ధంతి కానీ వాటితో పాటు ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకొని నాకు తోచినంత వరకు ఈ సేవా కార్యక్రమాలు ఆపకుండా కంటిన్యూ చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి 4వ చనిపోయిన దినోత్సవం మేము మెడికల్ క్యాంపు నిర్వర్తించాలని అనుకున్నాము. ఈ తుఫాను కారణంగా మాకు వీలు పడలేదు. ఆయన వయసు చిన్నది, చేసే పనులు చాలా గొప్పవి. వాటినన్నిటిని మేము స్మరించుకొని మేము ఎక్కడ కర్ణాటక అని కాదు, ఇక్కడ మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒంగోలులో మా సోదరుడు జనసేవ శ్రీనివాస్ గత 3 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఆయన్ని స్మరించుకుంటూ ఒక కుటుంబ సభ్యుడు లెక్క చేస్తూ దానిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇలాంటి స్వచ్ఛంద సేవలు వీళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు. మనలో చెప్పుకోవడానికి చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలా వాళ్ళలో ఒక వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ గారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మేము సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తూ ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన జనసేన శ్రీనివాస్కు, వచ్చిన మిత్రులకి అందరికీ జోహార్ పునీత్ రాజ్ కుమార్ గారు. సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ యొక్క సేవా భక్తి అన్ని కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా జనం గుండెల్లో నిలిచిపోయి ఉన్నాడు. అతనికి, అతని బంధువర్గానికి, అతని యొక్క సేవా గుర్తునానికి సంబంధించినంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన చేసే కార్యక్రమాలతో తోటి వాళ్ళని కూడా అలాగే సేవా దృక్పథంతో చూడాలని, అలాగే మేమందరం ఒక కలిసికట్టుగా ఉండి ఎప్పుడు మేము ఉన్నంతకాలం చేసే సేవా దృక్పథంతో చేసి ప్రతి ఒక్క దాన్ని అందరికీ తెలియజేస్తా ఉంటామని తెలియపరుచుకుంటున్నాను. వర్ధంతి సందర్భంగా 4వ వర్ధంతి సందర్భంగా జనసేన శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలకి పండ్లు, బిస్కెట్ పంచడానికి ఈ కార్యక్రమానికి మేము సహకరిస్తాం. పునీత్ రాజ్ కుమార్ గారు 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం కాలనీలో జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మన సోదరుడైన జనసేన శ్రీనివాస్ గారు, మన దేశీయ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు, భూపతి గారు, మన డాక్టర్ గారు ఇక్కడ షెల్టర్ మాకు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు
చేసిన పునీత్ రాజ్ కుమార్ గారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి వాళ్ళకి కొన్ని ఇట్లా చేయాలని మాకు చెప్పుకుంటూ కొన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ మా సహకారం మా చేతనైనంత వరకు మేము చేయడం జరుగుతుంది. ఇలాగే అందరూ కూడా సేవా కార్యక్రమం చేయాలని మేము కూడా ఎంకరేజ్ చేయడం అందరికీ చెప్పడం జరుగుతుంది. మా చేతనైనంత వరకు మన పిలిచినప్పుడు మేము సహకారం వచ్చి కార్యక్రమంలో హాజరవుతున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయవలసిందిగా కోరుతున్నాము. జనసేవ శ్రీనివాస ఆధ్వర్యంలో చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం మేము హాజరవుతాము. ఇప్పటికీ చాలా కార్యక్రమాలు మేము పాల్గొని ఉన్నాము. ఇక్కడి నుంచి కూడా నేను పాల్గొనడానికి కోరుతున్నాను. కర్ణాటక సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేశరాజగుంటలో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. గతంలోనూ చాలా కార్యక్రమాలకి జనసేన శ్రీనివాసరావు గారు ఆహ్వానం ఇచ్చారు. చాలా సంతోషం. ప్రతి కార్యక్రమం ఇలాగే జరగాలని మా వంతు సాయం కూడా మేము రానున్న రోజులు చేస్తామని కోరుకుంటున్నాం.